సో హాయ్ గాయ్స్, మొత్తానికైతే చాలా రోజుల తర్వాత ఒక బ్లాగ్ అయితే తీస్తున్నా. సో ఇవాళ శంకర్ష చతుర్థి అనమాట. మేము గణేషుని ఎక్కువ పూజ చేస్తాం అనమాట. మనం హైదరాబాద్ అంటేనే గణేషుని పూజ చేసుడు పోయి గట్టిగా బరాత్తో తీయాలి, గణేషుని పెట్టాలి. ఇక గణేషుని ఫెస్టివల్ ఏమైనా వచ్చిందంటే బరాబర్ బుద్ధిమంతులు లేక తయారయ్యి గుడికి పోవాలి. సో పూజ అయితే అయిపోయింది ఇంట్లో. చూడాలి నైవేద్యం కూడా ఏమేమి పెట్టిందాం. సో మన ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయారు, ఇక పోవాలి ఇప్పుడు. గుడికి పోయేసి గుడి కాడ కూడా మీకు వ్యూ ఎట్లుందో చూపిస్తా. మన హైదరాబాద్లో అయితే ఖైరతాబాద్ గణేశుడు ఫేమస్. ఇప్పుడు అదే ఇప్పుడు ఇక్కడ బాబు సప్పల్య గణేష్ అంట, ఒకసారి పోయి చూద్దాం. ఇంకొకటి పంచముఖి గణేష్ కూడా అన్నాడు ధీరుభాయ్, ఒకసారి అది కూడా తీసి చూపిస్తా. ఫస్ట్ అయితే ఇప్పుడు మాకు టైం లేదు, ఎందుకంటే మళ్ళీ ఆఫీస్ వాళ్ళు మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ లెవెల్ 18 అవుతుంది. మళ్ళీ మేము టెంపుల్కి పోయి మళ్ళీ ఇడికి రావాలి, మళ్ళీ క్యాబ్ వస్తుంది మాకు. సో ఫస్ట్ టైం అయితే మేము ఆటోలో అయితే ట్రావెల్ చేస్తున్నాం. బండ్లు లేవు, ఏం అర్థమైతే లేదు ఎటు పోవాలన్నా కూడా. ఈడైతే చిన్న చిన్న గలీలుని. మొత్తానికి అయితే టెంపుల్కి అయితే రెడీ అయిపోయినాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మేము ముగ్గురం కలిసి టెంపుల్కి పోతామని. ఇవాళ ఏదో అనుకున్నాము రాత్రి, కానీ చూద్దాం. టెంపుల్ అయితే పోతాం. 12 లోపల మనకి క్లోజ్ ఉండొద్దు, 12 తర్వాత క్లోజ్ అయిపోతుంది. 12 కన్నా ముందే ఉండాలనేసి మేము కోరుకుంటున్నాం. సో గైస్, మహేష్ రమ్మంటో లేవల గణేష్ మహారాజ్కి జై. సో మొత్తానికైతే మనం బెంగళూరులో అనుకున్న టైంకి అయితే రీచ్ కాము, ఎందుకంటే ఇది మోస్ట్ ట్రాఫిక్ ఏరియా అనమాట. ఇది అసలు ట్రాఫిక్ ఉంటుందని ఏం ఛాన్స్ ఏం లేదు. ప్రతి దగ్గర ట్రాఫిక్ ఉంటుంది, ప్రతి దగ్గర. సో మన హైదరాబాద్లో వచ్చేసి స్వాగత్ గ్రాండ్ ఉంటుంది, ఇక్కడనేమో హోటల్ గ్రాండ్. మజా ఉంది కదా. అందరికి దర్శనం ఇస్తాడు. ఇచ్చిండా మహేష్? పెద్ద ఉన్నా ఇదే గణేష్ ఇంటికి పోవాలి. సో మనం ఈ నుంచి యూటర్న్ తీసుకోవాలన్నమాట. ఈ నుంచి పోయి ఈ నుంచి కుండలు 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 అది కూడా. టెంపుల్ 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 జబల గణేష్ మహారాజ్ కి. దానికైతే ఇగో గణేశుడు హైదరాబాద్లో ఎంత పెద్దగా ఉంటాడో ఇక్కడ అంత పెద్దగా ఉన్నాడు. మాట్లాడుకుంటారు అంటే ఇదే ఆటో మళ్ళీ మాట్లాడుకుంటారు రూమ్ కొని. గట్లుంటుంది మన హైదరాబాద్ స్టైల్. ఏమంటాడు మహేష్, మళ్ళీ వస్తాడంటనా? గట్లుంటాడు. చెప్పులు ఎడిపాలి, చెప్పులు పోవాలా. ముందే ఒకటే చెత్త వచ్చినాం మంటో మహేష్, ఒకటే చెత్త తెచ్చుకుందాం. నేనైతే ఫస్ట్ ధీరుభాయ్ మనం చూసేది ఒకటే ఉంటుంది. ధీరుభాయ్ మరొక ఒకటే తీసుకుంటాడు, వేరేది ఏం తీసుకోడు. ఎలిఫెంట్ చేసిన 2 పూలు ఏమంటాడు. మా మమ్మీ లెక్కనే ఉన్నాడు ఈయన కూడా. జబల గణేష్ మహారాజ్కి జై. సుబ్రహ్మణ్యం స్వామి సేమ్ మన హైదరాబాద్ ఇస్తున్నారు, సేమ్ ఏం తేడా లేదు. అన్నపూర్ణాదేవి శక్తి గణపతి. సో మొత్తానికైతే గణేష్ మహారాజ్ అయితే దర్శనం అయితే అయిపోయింది. కరెక్ట్ 12 అయింది. వాళ్ళు పని చేసారు. దానికన్నా ముందే మనం దర్శనం చేసుకున్నాం, పూజ చేసుకున్నాం, అంతా క్షేమమయ్యా మొత్తం. ఎందుకంటే ఏది ఏం పని చేసినా కానీ ఫస్ట్ మహారాజ్ది
ఆశీర్వాదం ఉండాలి. ఏమంటావు ధీరుభాయ్? మహారాజ్ ఆశీర్వాదం లేని ఏం ముందుకు కూడా ఏం పోలేము. సో కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, చిన్న నుంచి పెద్ద వరకు ఎంత పెళ్ళి అయినా కానీ ఏమైనా కానీ పెద్దోళ్ళు ఏం తురుము కాదు, ఏ తోపు తురుంగాడైనా గణేష్ దగ్గరికి వచ్చి ముఖం కిందికి వేసి దండం పెట్టుకుంటే మాత్రం ప్రతి ఒక్క పని సక్సెస్ అవుతుంది. సో అందరు చెప్పండి, జై బోలో గణేష్ మహారాజ్కి జై.